సాయంత్రం మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తాయి, ఈసారి మామ వచ్చిండు, మామ కూడా డిసప్పాయింట్ చేసినారు. ఈసారి సంక్రాంతి విన్నర్ హనుమాన్ మూవీనే. అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఎమోషన్ సీన్స్ అయితే బాగుంటాయి. మామ యాక్టింగ్ కానీ అసలు ఆ ఎమోషన్ సీన్స్ అయితే లాస్ట్లో మాత్రం ఏడుపు తెప్పిస్తాడు. ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ కూడా కొన్ని అరే నా తల తీసుకోవని కూడా ఫస్ట్ మీ తలలో ఉండాలి కానీ యాక్షన్ సీన్స్ చాలా సూపర్గా ఉన్నాయి. కొన్ని ఫైటింగ్ సీన్స్ ఎందుకు పెట్టినారా ఎందుకని కొన్ని టార్చర్పై సైలెన్స్ కులను సైకో ఏంది ఎట్లనేనా మామ తీసేటప్పుడు కొద్దిగా కనీసం కామెడీ కొద్దిగా ఎక్కువ పెట్టినా బాగుండేది. నవదీప్ సైన్ ఏమో ఉన్నారు విలను, ఆయన మాత్రం మంచిగా ఆయన కామెడీ ఎక్కువ చేసిండు. ఎందుకు ఇంత డౌన్ చేసిండు అక్క నేను ఏమని చెప్పాక సంక్రాంతి విన్నరు మన వెంకీ మామ అని చెప్పిన, కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. డిసప్పాయింట్ మసాలా మూవీ తర్వాత ఇదే డిసప్పాయింట్ అయినాను. మామ అయితే మంచిగా 100% ఆయన ఎఫర్ట్స్ ఇచ్చిండు. శైలేష్ కులను కొద్దిగా స్టోరీ మంచిగా తీసిండే, రొటీన్ స్టోరీ అనిపించింది నాకైతే. కొద్దిగా డిసప్పాయింట్ మీనే ఉన్నా. ఈసారి సంక్రాంతికి అయితే హనుమాన్ మూవీ విన్నారు. ఇంకా అంత ఎమోషన్ అయితే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అదైతే చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ గారిని మించిన ఎవరు చేయలేరు ఇలాంటి రోల్. చాలా బాగా చేశారు. బోత్ యాక్షన్ సీన్స్ అండ్ సెంటిమెంటల్ సీన్స్ రెండిట్లో బాగా చేస్తారు. పాప యాక్షన్ కూడా బాగుంది. అంటే తను ఎంతవరకు చేయాలంతవరకు చేస్తూ ఆ హీరోయిన్స్ ఎస్పెషల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. ఎస్పెషల్లీ శ్రద్ధా శ్రీనాథ్ తను యాక్టింగ్ చేస్తే మాత్రం అలా నరాలు కూడా కనిపిస్తాయి, అంత బాగా చేస్తుంది తను. అంత డీటెయిల్డ్ యాక్టింగ్. విలన్ నవాజుద్దీన్ సిద్దికీ గారు విలన్. ఆయన బాలీవుడ్ నుంచి వచ్చారు కదా, బట్ ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన కొంచెం కామెడీగా, కొంచెం విలనిష్, కొంచెం విలన్ కామెడీ మిక్స్ ఉన్న రోల్ అది ఆయన. సో యా, నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి చెప్పక్కర్లేదు. ఈ యాక్ట్స్ వెరీ వెంకటేష్ గారు బాగుంది, సినిమా బాగుందండి. మంచి యాక్షన్ ఎంటర్టైనర్, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మిగతా మూవీస్ కూడా చూసారా? నిన్న మన రిలీజ్ గుంటూరుకారం చూడలేదండి, చూడలే. హనుమాన్ బాగుంది, హనుమాన్ బాగుందండి. ఈవెన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. హనుమాన్ గ్రాఫిక్స్ కరెక్ట్గా వాడారు, కరెక్ట్గా ఎంతవరకు వాడాలో అతిగా ఆర్టిఫిషియల్గా అనిపించింది అన్న. అసలే ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకోవాలి. మా బాబుతో సినిమా తీయాల్సిన సినిమా కాదు అంటే డిసప్పాయింట్. అంటే ఒక కంటెంట్ పరంగా వెళ్తాను, ఇష్టం వచ్చాడు కాల్స్తాడు, ఇష్టం వచ్చాడు నరికేస్తాడు. ఆ నరుకుడు ఆ కాల్చుడు అసలు చిన్న ఫైటింగ్ని పెద్దగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అన్న. ఒకటే చెప్తా, సినిమా మాత్రం ఏం బాగలేదన్న. సినిమా ఎమోషనల్ సీన్ చాలా సినిమాలు వచ్చినాయి, ఇలాంటి ఎమోషనల్ సీన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమా చూసి నాకు అనిపించింది అన్న, హనుమాన్ సినిమా ఎలా ఉంది దానికి తగ్గట్టు అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. ఒకటి ఏంటంటే మా వెంకటేష్ బాబుని అసలు తక్కువ చూపించింది. ఎందుకంటే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి డైరెక్టర్ వాళ్ళు. మీరు ఇలా అలా తీస్తే ఆయన ఇజ్జత్ ఇస్తే మేమైతే ఊకోం. నాకైతే నచ్చలేదు సినిమా అన్న. ఏం అన్న ఇప్పుడు స్టోరీ సినిమా వస్తాం, డబ్బులు పెట్టి సినిమా వస్తాం, ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటా ఉంటే అంటే ఒక దెబ్బ కూడా చచ్చిపోతాడు అన్న. కాల్చడం అవసరం అన్న, ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు డైరెక్టర్. ఎలా చెప్తే చేసిన రైటే, కానీ కాల్చడం కూడా చిన్నదానికి ల్యాగ్ చేయడం ఎందుకన్నా అది అనిపించింది. సినిమా అవసరం బాగలేదన్న.